9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 21వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీరామచంద్రుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు దోర్భల కుమారస్వామి శర్మ శ్రీమన్నారాయణని దశావతారాలలోని శ్రీరామచంద్రుని అవతారం గురించి నేడు భక్తులకు ప్రవచనాలు వినిపించారు. సకల గుణాభిరాముడు పితృవాక్ పరిపాలకుడు శ్రీరామచంద్రుడని ప్రజలు భక్తి మార్గంలో సన్మార్గంలో నడిచి సత్కర్మలు చేయాలని అందరికీ ఆదర్శవంతమైన జీవితం కొనసాగించాలని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆస్థాన పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం నేడు తిరుప్పావై 21వ పాసురం నివేదించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ కరుణించి కాపాడు కళ్యాణ రామ కళ్యాణ రామ కౌసల్య రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ పాలించు రక్షించు దశరథ రామ దశరథ రామ. ప్రభుదేవుడు సాక్షాత్తుగా వచ్చిన ఆయన, నువ్వు నారాయణుడివి, అవతారం ఎత్తావు. ఈ రాక్షస భూమిని సంహరించడం కోసమే నువ్వు అవతారం ఎత్తావు. భూభారాన్ని తగ్గించడం కోసం అహమ్మానుషం మన్య అంటున్నాడు. అంటే మనిషిని అనేటువంటి భ్రమ పూర్తిగా నిండిపోయినటువంటి వాడు, జ్ఞాని కాకుండా కాదు. రాముడు గొప్ప విశేషం ఏమిటి అంటే ధర్మజ్ఞశ్చ ప్రత్యక్షశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. వాల్మీకి రచించినప్పుడు 16 గుణాలు చెప్పాడు. ఈ గుణాలు ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా? సౌఖ్యాల్ని చూసి పాతాళంలో ప్రేరేపించారు. అంటే మనము గొప్పవాళ్ళం అయిపోవాలి, ప్రేరేపణ ప్రకారం ఉంటుంది. ఒకటి పక్కవాడిని ఇబ్బంది పెట్టడానికి మనం అభివృద్ధి చెందాలి. ద్వేషాన్ని పెంచారు. తపస్సు చేసిన తర్వాత 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు రావణాసుడు. ప్రత్యక్షం కాకపోతే ఒక్కొక్క తరలి 10 తరలి ఆయనకి అవి ఆహుతి చేస్తూ వచ్చాడు. చివరి తరం కూడా కొట్టుకోబోతుంటే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు వరం కోరుకో అంటే తెలిసిందే కదా, దేని చేత కూడా నశించబడకూడదు. అంటే దృష్టిలో ఎలా ఉంటుంది మనకి కొన్ని విషయాల పట్ల ఒక చులకన భావం. నరుడు వానరులు ఏమీ చేయలేరు. ఈ రెండు వదిలిపెట్టి మిగతావన్నీ కోరుకున్నాడు. హిరణ్యకశిపుడు అలాగే కోరుకున్నాడు. బయట కాదు, లోపల కాదు, ఆయుధంతో కాదు, ఇలా కాదు, రకరకాలుగా. ఈయన అలాగే ఏ జాతితో కూడా మరణించకూడదు, ఎవరితో మరణించకూడదు, ఆయుధాలతో మరణించకూడదు, ఇలా రకరకాలుగా చెప్పడం ఆయన. కానీ నరులు వానరులు మహా చులకరాజు. ఆ రెండు కోరుకునే కాదు. పరమాత్మ మనం కోరుకున్న వాటి లోపాన్ని బాగా పట్టుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ రావణాసుని సంహరించాలంటే ఏ అవతారం ఎత్తాలి? నరావతారమే ఎత్తాలి. నృసింహావతారం 2 ఉన్నాయి అక్కడ. నరుడు అలాగే ఒక జంతు జాతి, మనిషి జాతి, జంతు కలిపినటువంటి అవతారం నృసింహ. ఇప్పుడు రామావతారం పూర్తిగా మనుషులు.
మొత్తం రామాయణంలో వెతికితే ఎక్కడ రాముడు నేను భగవంతుడిని అన్నాడు. కృష్ణావతారంలో కృష్ణుడు ఎక్కడ చూసినా నేను భగవంతుడిని అంటారు. ఇది భేదం. రామాయణం మొత్తం అహం మానుషం మన్యే అంటారు ఆయన.